హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణలో డీఎస్ సంబంధించి కావచ్చు, మరి మోడల్ స్కూల్ సంబంధించి, మరి ఎన్ఏవైస్ సంబంధించి కావచ్చు, మరి స్పోర్ట్స్ కేటగిరీ, అలాగే డిఎస్సి పెండింగ్ పోస్ట్‌కి సంబంధించి మరి ఇతరాతర అంశాలు ఒకసారి పరిశీలన చేస్తే మరి రాబోయే డీఎస్‌లో ఎన్ని పోస్టులు ఉంటాయి, మరి ఎస్‌జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ అటెండెంట్, అలాగే మరి మోడల్ స్కూల్‌లో కూడా సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అని ఒకసారి మనం పరిశీలిస్తే నిన్న మేము విద్యాశాఖ అధికారులను కలవడం జరిగింది. నిన్న సచివాలయంలో కావచ్చు, విద్యాశాఖ కార్యాలయంలో మరి విద్యాశాఖ అధికారులను నరసింహారెడ్డి సార్ గారిని, అలాగే లింగేష్ సార్‌ను, మరి పూర్వ విద్యాశాఖ కమిషనర్ దేవసేన మేడం గారిని, అలాగే మరి ప్రస్తుతం కొత్తగా వచ్చిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారన్న మేడం కూడా నిన్న కలవడం జరిగింది. మరి 2024 డిఎస్సి ప్రక్రియను మరి త్వరగా పూర్తి చేసినందుకు, నియామక ప్రక్రియ పూర్తి చేసినందుకు విద్యాశాఖ అధికారులకు కూడా నిన్న సన్మానం చేయడం జరిగింది. అలాగే మరి కొత్త డిఎస్సి నోటిఫికేషన్‌పై మోడల్ స్కూల్ సంబంధించి కావచ్చు, ఎన్ఏవైస్ కావచ్చు, అలాగే స్పోర్ట్స్ సంబంధించి కావచ్చు, అన్నిటిపై నిన్న క్లారిటీ తీసుకోవడం జరిగింది. సంబంధించి నిన్న మనం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇతరత్ర అంశాలు కూడా నిన్న చర్చించడం జరిగింది. మరి ఒకసారి మనం పరిశీలన చేస్తే డిఎస్ సంబంధించి నిన్న మేము ఇచ్చిన వినతిపత్రంలో మన అభ్యర్థి తరపున ఇచ్చిన నిన్న సంబంధించి విజ్ఞప్తులు, మరి టెట్ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ మరియు మోడల్ స్కూల్ ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో నిన్న విద్యాశాఖ కమిషనర్ గారికి, మరి విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ గారికి, సచివాలయంలో, అలాగే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారన్న గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖాళీల సేకరణ జరుగుతుందని, డిఎస్సి మోడల్ స్కూల్ నోటిఫికేషన్పై కసరత్తు జరుగుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. మరి వర్గీకరణ అంశంపై నిర్ణయం కోసం చూస్తున్నామని, ఫిబ్రవరి నుంచి మే లోపు నోటిఫికేషన్పై నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 2024 డిఎస్సి ప్రక్రియ త్వరగా పూర్తి చేసినందుకు డిఎడ్ అభ్యర్థి సంఘం విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. డిఎడ్ అభ్యర్థి సంఘం నాయకులు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సన్మానం చేశారు. మరి కొత్త టీచర్లు విద్యార్థులకైతే ఖచ్చితంగా సరికొత్త విధానంలో బోధన చేయాలని, పాత పద్ధతులు కాకుండా విద్యార్థులకు అనుగుణంగా వారికి అన్ని అంశాలు, బేసిక్ అంశాలు పట్టువచ్చు, ముఖ్యంగా ఇంగ్లీష్, మ్యాథ్స్ అంశాలు పట్టు వచ్చేటట్టు చేయండి అని నేను విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. అలాగే కొత్త టీచర్లు తమ తొలి వేతనంలో విద్యార్థులకు వినియోగించడం అభినందనీయమని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. మరి విద్యాశాఖ పూర్వ సంచాలక దేవసేన మేడం గారిని కలవడం జరిగింది. మరి దీనికి సంబంధించిన న్యూస్ కొంచెం ఆలస్యం కావడం వల్ల ప్రెస్ రాలేకపోయింది. ఖచ్చితంగా రేపు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎన్ఏవైసీ కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆ సంబంధించిన న్యూస్ రేపు రావడం జరుగుతుంది. మొత్తానికి మరి నిన్న విద్యాశాఖ అధికారులు పేర్కొన్న అంశాల ప్రకారం మేము ఖచ్చితంగా అడగడం జరిగింది. బట్ టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి అడిగితే ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అయితే అన్ని డిపార్ట్మెంట్లకు స్మాల్ ఇన్స్ట్రక్షన్ సంబంధించి, అంటే ఎస్టీ వర్గీకరణ అంశం తుది కసరత్తులో ఉందని, సో అప్పుడే ఈ నోటిఫికేషన్స్ వేయాలని ఉన్నందున ఒకవేళ ఫిబ్రవరిలో ఎస్టీ వర్గీకరణపై అంశం తేలకుంటే చాలా ఆలస్యం జరిగి ఉంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం వేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏప్రిల్ మేలో ఈ వర్గీకరణ అంశం తేలే అవకాశం ఉంది కాబట్టి మేలోనే 19% డిఎస్సి వచ్చే అవకాశం ఉందని నేను సార్ అయితే మాకు చాలా స్పష్టంగా విద్యాశాఖ పేర్కొన్నారు. మరి ఖాళీలకు సంబంధించి కూడా మేము అడగడం జరిగింది. మరి మొన్నటి డిఎస్సిలో కొన్ని జిల్లాలో పోస్టులు లేవని, ముఖ్యంగా మరి స్కూల్ అసిస్టెంట్ అయితే చాలా జిల్లాలో పోస్టులు లేవని, చాలా స్వల్ప సంఖ్యలో వస్తున్నాయని రిజర్వేషన్ గారు ఇస్తే సార్ ఓపెన్లో 1-2 కూడా ఉండడేమని సార్ కూడా అగ్రీ కావడం జరిగింది. సార్ మీరు కొన్ని స్కూళ్ళల్లో విద్యార్థులు మరి లేకపోయినప్పటికీ తర్వాత పెరిగే అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగ కోణం కూడా ఆలోచించాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సార్ కూడా స్పందిస్తూ, అలాగే మేము మరి డిఎస్తో పాటు మోడల్ స్కూల్ కూడా ఆడడం జరిగింది. మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వచ్చి దాదాపు 12 years అవుతుంది. అంటే సార్ కూడా 800 నుంచి 1000 వరకు ఖాళీలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తున్నామని, ఖచ్చితంగా మోడల్ స్కూల్ కూడా ఇచ్చే యోచనలో ఉన్నామని చెప్పడం జరిగింది. ఎస్‌జిటికి సంబంధించి ఈసారి ప్రతి జిల్లాలో మినిమం 100 నుంచి 200, 250 కూడా కొన్ని జిల్లాలో ఉండే అవకాశం ఉందని సార్ చెప్పడం జరిగింది. అన్ని జిల్లాల్లో ఎస్‌జిటి పోస్టులు కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ కొన్ని జిల్లాల్లో పోస్టులు స్వల్పంగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ కూడా పోస్టులు పెంచాలని చెప్పడం జరిగింది. మోడల్ స్కూల్ పోస్టులు కూడా డిఎస్తో పాటు ఇచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అలాగే మరి డిఎస్సిలో ఉన్న కొన్ని జిల్లాలో సాంకేతిక కారణాల వల్ల కొన్ని పోస్టులు హోల్డ్‌లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా వారికి కూడా ఇంకా మెరిట్ అభ్యర్థులకు ఎవరైతే వెనుకుంటారో వారికి కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. వాటిపై ఇంకా కమిషనర్ గారు ప్రభుత్వంతో చర్చించాలని చెప్పడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణం వల్ల మిస్ అయిన వారికి ఇస్తామని చెప్పడం జరిగింది. మిగతా వారికి మాత్రం ఖచ్చితంగా మరి సెకండ్ లిస్ట్ సంబంధించి నోటిఫికేషన్‌లో పేర్కొన్నప్పటికీ ఏ జిల్లాలో అయితే కొంచెం అన్విల్లింగ్ ఇచ్చినప్పటికీ వాళ్ళ క్యాండిడేట్ కొన్ని డిఓలు మరి సమన్వయ లోపంతో పక్కన పెట్టారు. ఖచ్చితంగా వారికి ఇవ్వాలని చెప్పడం జరిగింది. వాటి గురించి పరిశీలన చేస్తామని చెప్పడం జరిగింది. ఇక మోడల్‌కు సంబంధించి ముఖ్యమైన అంశం ఖచ్చితంగా నోటిఫికేషన్ జారీకి కసరత్తు అంటే డిఎస్సితో పాటు వస్తుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా డిఎస్సితో పాటు మోడల్ స్కూల్ సంబంధించి కూడా నోటిఫికేషన్ సంబంధించి వెంటనే విడుదల, అంటే డిఎస్సి నోటిఫికేషన్‌తో పాటు మోడల్ స్కూల్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక మరొక ముఖ్య విషయం స్పోర్ట్స్ సంబంధించి కూడా మరి స్పోర్ట్స్ కేటగిరీలో కొన్ని సంబంధించిన అంశాల్లో పెండింగ్ ఉన్న వల్ల వెరిఫై చేయాలన్నప్పటికీ చేయలేకపోయామని, వెంటనే చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి త్వరలోనే క్లారిటీ తీసుకొని రీవెరిఫికేషన్ సంబంధించి స్పోర్ట్స్ సంబంధించి రీవెరిఫికేషన్ సంబంధించి చేస్తామని చెప్పడం జరిగింది.
ఇక మరొక ముఖ్య విషయం మరి ఎన్ఐఏకి సంబంధించి కూడా గత డిఎస్ సమయానికి వెరిఫికేషన్ నాటికి అప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఎన్ఐఏకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అప్పుడు పక్కన పెట్టడం జరిగింది. అందుకే అప్పుడు వరకు పోస్టింగ్ కూడా వెరిఫికేషన్ పక్కన పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అడగడం జరిగింది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం ముందుకు వెళ్తాం చెప్పడం జరిగింది అధికారికంగా. అలాగే సాయంత్రం కూడా మనకి ఎన్సీఈటీ వెబ్ నోట్ వచ్చింది. అది కూడా మనం నిన్న నైట్ విద్యాశాఖ అధికారులకు పంపడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు కూడా అది విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ ఎన్సీఈటీ పంపడం జరుగుతుంది. మనం కూడా సార్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ప్రెస్ వారు కూడా ఇవ్వడం జరిగింది. అది రేపనే ఎల్లుండనే వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఆలస్యం జరిగింది కాబట్టి ప్రెస్ వారు కూడా కవర్ చేయలేకపోయారు. ఇక ఎన్ఏ వయసు వారు ఖచ్చితంగా టెట్తో పాటు డిఎస్సీ కూడా పూర్తి స్థాయిలో ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే ఎన్సీఈటీ వారు గతంలో చెప్పారు, సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ నేను అప్పుడే చెప్పాను, ఎన్సీఈటీ అప్రూవల్ ఇస్తేనే ఫైనల్ అయినట్టు. అందుకే ఇప్పుడు ఎన్సీఈటీ కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఎన్సీఈటీ అప్రూవల్ ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకుంటారు. సో ఇది ఒక అంశం. ఇక ఎన్ఏ వయసు వారు పూర్తి స్థాయిలో డిఎస్సీకి ప్రిపేర్ కావచ్చు. ఇక మరొక కొత్త విషయం, మరి కొత్త టీచర్ల వేతనాలు కూడా మరి కొంతమంది నిన్న స్కూల్కు ఫస్ట్ శాలరీ రినోవేట్ చేయడం జరిగింది విద్యార్థుల కోసం. అలాగే అన్ని కొత్త రాష్ట్ర వ్యాప్తంగా కొత్త టీచర్లు కూడా ఒకరోజు వేతనం కనుక విద్యా బోధనకు వినియోగిస్తే ఖచ్చితంగా మీకు మంచి పేరు ఉంటుందని విద్యాశాఖ తెలియడం జరిగింది. అంటే ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వంతో పాటు కొత్త టీచర్లు కూడా, అంటే టీచర్లు అందరూ చేయాల్సిన బాధ్యత ఇది. కొత్త టీచర్లు చేస్తే ఖచ్చితంగా మీరు ఆదర్శంగా నిలుస్తారని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ అంశంలో అందరూ ముందుకెళ్ళిన అవసరం ఉంది. విద్యార్థులకు అనుగుణంగా బోధన కూడా జరగాల్సిన అవసరం ఉంది. అలాగే ఖాళీలు కూడా ఖచ్చితంగా మరి పెంచే యోచనలోనే. అలాగే మరి స్కూల్ హాస్టల్కి సంబంధించి కూడా సార్ ఒక ముఖ్య విషయం చెప్పడం జరిగింది. కొన్ని సంబంధించి వచ్చే ఏప్రిల్ మేలో కొన్ని ప్రమోషన్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్ 2 హెచ్ఎం సంబంధించి పోస్టులు పెండింగ్ ఉన్నాయని, వాటికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ మరొక 1000 పోస్టులు పెరిగే అవకాశం అని చెప్పారు. ఖచ్చితంగా వాటికి కూడా పరిశీలన చేస్తామని చెప్పడం జరిగింది. మొత్తానికి ఇది అన్ని అంశాలు నేను సార్తో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి డిఎస్సి ప్రక్రియ కూడా తొందరగా పూర్తి చేసినందుకు నిన్న విదేశాఖ అధికారులు కూడా మనం కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. సార్తో చాలా దాదాపు విదేశాఖ అధికారులతో గంట సేపు సమావేశం కావడం జరిగింది. అన్ని అంశాలపైన సార్ కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే మరి ఈ గురుకులకు సంబంధించి కూడా కొత్త బిల్డింగ్ సంబంధించి కావచ్చు అంశాలు, అలాగే మరి జీవో 46 పై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం అన్నట్టు ఇది వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వివరణ ఇవ్వాలని ఈ స్థానికత అంశాల్లో తనకి ఈ అంశాలు మనం ఎక్కువ మంది అభ్యర్థులు కోరుకుని ఖచ్చితంగా మరి డిఎస్సి గురుకుల అంశాలు కాబట్టి ఖచ్చితంగా గురుకుల అంశాలు కూడా త్వరలోనే గురుకులకు సంబంధించి సోషల్ కలవడం జరుగుతుంది. వాళ్ళ అధికారులను కూడా గురుకులకు సంబంధించి డిఎస్సి మోడల్ స్కూల్తో పాటు గురుకుల వస్తే ఖచ్చితంగా అందరు అభ్యర్థులు ఒకేసారి ప్రిపేర్ అవ్వడానికి కావచ్చు, ఇందులో రాకపోయినా అందులో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గురుకులాలు కూడా మరి ఉన్న ఖాళీలో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలని త్వరలోనే గురుకుల సంస్థల అధికారులు కూడా కలవడం జరుగుతుంది. మొత్తానికి ఇది డిఎస్సి సంబంధించి మాత్రం ఖచ్చితంగా అభ్యర్థులు ఇక ప్రిపేర్ కావాల్సిందే. ఫిబ్రవరిలో కాకుంటే 19% అయితే సార్ చెప్పడం జరిగింది, మేలో వస్తుందని. మరి ఫిబ్రవరిలో తెలిసిపోతుంది 15 లోపు. ప్రభుత్వం క్లారిటీ నుంచి ఎస్సీ వర్గీకరణ ఆలస్యం జరిగితే మాత్రం ఎస్సీ వర్గీకరణ ఏప్రిల్ మేలో పూర్తయితే మేలో డిఎస్సి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మొత్తానికి అన్ని జిల్లాల్లో ఈసారి హెచ్డి మాత్రం అన్ని జిల్లాల్లో పోస్టులు ఉండడం మినిమం 100 నుంచి 250 పోస్టులు ఉంటాయని చెప్పడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ కూడా పోస్టులు మేలో కొన్ని ప్రమోషన్ ఇస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరగడంతో పాటు మోడల్ స్కూల్ ఖాళీలు కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం పరిశీలిస్తామని నిన్నైతే సార్ పేర్కొనడం జరిగింది. మొత్తానికి ఇది అంశం. ఎన్ఏ వయసు కూడా పూర్తి స్థాయిలో ప్రిపేర్ కావచ్చు. ఎన్ఏ వయసు వారు చాలా రోజులు అడుగుతున్నారు. నిన్న విదేశాఖ క్లారిటీ అడిగా మనకు ఎన్సీటీ కూడా అప్రూవల్ ఇచ్చింది కాబట్టి ఆ లెటర్ కూడా నేను పంపడం జరిగింది. రేపు కూడా మనం న్యూస్లో వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్. ఇక మరి సంబంధించి మనం విన్న రకరకాల విదేశాఖ అధికారులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేసి మరి డిఎస్సి త్వరగా పూర్తి చేసినందుకు కూడా మనం విదేశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియడం జరిగింది. ఖచ్చితంగా నిన్న ఇక్కడ కూడా చూడొచ్చు మనం తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎన్సీఈటీ నుంచి లెటర్ అన్ని రాష్ట్రాలకు పంపడం జరిగింది. మనం కూడా ఇది సార్ కూడా ఫార్వర్డ్ చేశాము. ఆర్డర్ డేట్ 10/12/24 పాస్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మ్యాటర్ విశ్వంత్ అండ్ విఎస్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో ఇది 18 months రికగ్నైజ్ వ్యాలిడిటీ అన్నట్టు ఎన్నో వయసు వారు ఇవ్వడం జరిగింది. ఇక కూడా చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. మొత్తానికి అంశం మాత్రం ఒకటి, తర్వాత దీన్ని మళ్ళీ డీటెయిల్గా కాపీ చూద్దాం. ఎన్నో వయసు వారికి ఎవరైతే 2019లో 21 ఆ లోపు చేశారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ అది లేదు కాబట్టి కోర్సు ఆ లోపు చేసే వారికి అప్పుడు ఎవరైతే మన రాష్ట్రంలో దాదాపు 25 నుంచి 30 వేల మంది ఉన్నారు. అందులో కొంతమంది టెట్ క్వాలిఫై అయ్యారు, కొంతమంది డిఎస్సి కూడా మొన్న అప్లై కూడా చేయలేకపోయారు. కొంతమంది డిఎస్సి చేసి కూడా అంటే వాళ్ళు కొందరు అప్పుడు పర్మిషన్ ఉన్నప్పుడు కొందరు ఇంట్రెస్ట్ లేక చేయలేదు. మిగతా వాళ్ళు మాత్రం కొందరు చేసినప్పటికీ 1:3లో వెరిఫికేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 400 మంది ఉన్నారు. 1:1లో మాత్రం ఒక 35 నుంచి 40 మంది సెలెక్ట్ అయినప్పటికీ మనం పక్కన పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు వరకు ఇచ్చే అవకాశం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం వెరిఫికేషన్ నాటికి ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో అవే అమలు చేస్తారు. అప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అప్పటి వరకు మరి వాళ్ళకు వ్యతిరేకం ఉంది కాబట్టి పక్కన పెట్టారు. ప్రస్తుతం వచ్చే డిఎస్సి మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వీళ్ళకు అనుమతి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.